హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇంకా వీటితో పాటుగా సో గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా అవి కాకుండా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఫుల్ కోర్సెస్ కావచ్చు, ఆర్థమెటిక్స్ సంబంధించిన కోర్సెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ ఉద్యమ చరిత్ర అండ్ దాంతోపాటుగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. మీరు శాంపిల్ టెస్టులు రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదాకు నిరాకరణ అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో పిటిషన్లను కొట్టివేసినటువంటి హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రశ్నపత్రాల లీకేజ్ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. సో ఈ నెల 11న జరగవలసినటువంటి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైనటువంటి వేర్వేరు పిటిషన్లను సోమవారం సో హైకోర్టు అయితే ఇక్కడ కొట్టివేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో లీకేజీకి సంబంధించి సిట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు దర్యాప్తు పూర్తయ్యేదాకా సో ఈ గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్లపై సోమవారం జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ విచారణ చేపట్టారు. సో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులైనటువంటి అవినాష్ దేశాయ్ కావచ్చు, సో పల్లె నాగేశ్వరరావులు వాదనలు వినిపిస్తూ సో దర్యాప్తు పూర్తి కాలేదని తెలిపారు. సో అది పూర్తయ్యేదాకా పరీక్షలను వాయిదా వేయాలన్నారు. సో అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి Tspsc నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, సో యూపీఎస్సీ లాంటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరినట్లయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ హైకోర్టు దీని అయితే నిరాకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకు వేరే కొన్ని న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష యథాతథమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. సో లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి అంశం ఇది. సో వాయిదా వేయడం కుదరదు, ఏకసభ్య ధర్మాసనం విస్పష్ట తీర్పు అని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించి మరొక పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పోలీసు ఉద్యోగార్థులకు నియామక మండలి నిర్ణయం. సో పోలీస్ శాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. సో ఈ సదుపాయం ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో పోలీస్ శాఖలు వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ పోస్టుల కోసం నియామక మండలి నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించి ఇటీవల తుది ఫలితాలు అయితే వెల్లడైనటువంటి సంగతి తెలిసిందే. సో దీంతో నియామక ప్రక్రియ చివరి దశకైతే చేరుకుంది. ఇక కట్ ఆఫ్ మార్కులు ప్రకటించడమే తరువాయి. సో ఈ దశలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే సో వాటిని సరిదిద్దుకునేందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. సో ఈ తప్పులను 3 రకాలుగా అయితే విభజించడం జరిగింది. సో ఇక్కడ ఏ కేటగిరీ తప్పులను నియామక మండలి ఉద్యోగార్థుల సమయంలో మాత్రమే సరిదిద్దుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏ కేటగిరీలో ఉంటున్న వాటిని నియామక మండలి యొక్క అభ్యర్థుల సమక్షంలోనే వీటినైతే సో దాన్ని ఎడిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందంట. సో ఇందులో అభ్యర్థి యొక్క పేరు కావచ్చు, జెండర్, కులం, స్థానికత, ఫోటో, సంతకం, వయసు లాంటి వెసులుబాటు అయితే ఇచ్చారు. అదేవిధంగా ఆర్థిక వెనుకబాటుకు తరగతులకు సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా క్రీడా సంబంధించినటువంటి రిజర్వేషన్ పొందడం వంటి అంశాలు అయితే ఉంటాయి. ఇక బి కేటగిరీలో తప్పులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలన సమయంలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కమిషనర్ల సమక్షంలోనే సరిదిద్దుకోవచ్చు. సో అభ్యర్థి యొక్క ఇంటి పేరు కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, తల్లిదండ్రుల యొక్క పేర్లు, పుట్టిన తేదీ వంటివి ఈ తరగతిలో ఉంటాయి. ఇక అభ్యర్థి లాగిన్ ఐడి వంటివి సి కేటగిరీ కిందికి వస్తాయి. వీటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యం కాదని ఈ ప్రకటనలో అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి ఇక్కడ ఫీజెస్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏ కేటగిరీలో అయితే 3,000 రూపాయలు, అదేవిధంగా అదర్స్కి అయితే 5,000 రూపాయలు, అదే బి కేటగిరీలో అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,000, ఇంకా అదర్ కేటగిరీలకు అయితే 3,000 చెల్లించి వీటికి సంబంధించి మీరు ఎడిట్ ఆప్షన్కి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇది చివరి అవకాశం అని చెప్పేసి ఇక్కడ మనకు TSLPRB అయితే తెలుపుతుంది. సో ఇదే అప్డేట్ మనకు వేరే కొన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో పోలీసు ఉద్యోగాల్లో దరఖాస్తుల మార్పులకు చివరి అవకాశం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో నేటి నుంచి 3 రోజుల పాటు ఎడిట్ ఆప్షన్. సో ఇంటి పేరు, ఆధార్ వంటి 30 అంశాల్లో సవరణకు వీలు అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఎవరైతే రీవెరిఫికేషన్ సంబంధించి కూడా అప్లై చేసుకున్నటువంటి 1338 మంది సంబంధించిన జవాబు పత్రాలకు
సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈ రోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మనకు ఈ దీంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా మనకు ఈ ఏదైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా వారికి సంబంధించి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటూ కూడా ఇక్కడ మనకు ఒక రేడియో మెసేజ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వివిధ కమిషనరేట్లకు అయితే పంపించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో దీంట్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే సో ఈ నెల 14వ తారీఖు నుంచి 12 రోజుల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దానికంటే ముందు మనం ఇంతకు చూసినట్టు 6 to 8 మధ్యలో ఏదైతే ఇంతకుముందు ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఆ వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్గా TSLPRB అయితే ఎటువంటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయలేదు. ఇది మనకు వివిధ కమిషనరేట్లకు సో ఇది ఏదైతే ఇంటర్నల్గా పంపించినట్లు ఒక రేడియో మెసేజ్ అనమాట. సో దీన్ని బట్టి మనకు 14వ తారీఖు నుంచి సో ఏది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు సంబంధించిన డేట్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. ఆ డేట్లకు సంబంధించిన షెడ్యూల్ కావచ్చు అవన్నీ మనకు 2 or 3 డేస్లో TSLPRB కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు Tsnpdcl జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అనే అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి కీ పేపర్ అయితే మన ఛానల్ ద్వారా చేయడం జరిగింది. సో ఈ దానికి సంబంధించిన ఈ పీడిఎఫ్ లింక్ నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో మనకు TSnpdcl జూనియర్ అసిస్టెంట్ పేపర్లో మనకు దాదాపుగా 40 క్వశ్చన్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మేము ఆన్సర్స్ అయితే చేసాం. సో ఈ పీడిఎఫ్ లింక్ నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో జాయిన్ అయినట్లయితే అక్కడ ఈ పీడిఎఫ్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కీని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా నేను దాంట్లో షేర్ చేస్తాను కనుక దాన్ని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు Tspsc పేపర్ లీకేజ్ కేసు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో AEE పేపర్ రూపాయలు 30 లక్షలు సో 80 మందికి విక్రయం. DE రమేష్ భాగవతం సో మాజీ ఎంపీటీసీ కుమార్తెతో రూపాయలు 75 లక్షలకు బేరం. సో సిట్ దర్యాప్తులో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో సో రాజకీయ నాయకుల యొక్క పుత్రరత్నాలు ఆగడాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. సో తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నటువంటి విద్యుత్ శాఖ DE రమేష్ను సిట్ అధికారులు విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఓ ప్రజాప్రతినిధితో నిందితుడు రమేష్ ఒప్పందం కూర్చుకున్నాడు. సో బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ మద్దెల శ్రీనివాస్ కూతురు రమేష్ ద్వారా AEE పరీక్ష రాసినట్లు విచారణలో తేలింది. సో AEE ఉద్యోగం ఇప్పిస్తానని 75 లక్షలు DE రమేష్ బేరం పెట్టినట్లు వెల్లడైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు ఈనాడులో. సో 70 లక్షలు ఇస్తే నీ కూతురుకు ఉద్యోగం పక్కా అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎంపీటీసీ మాజీ సభ్యుడితో రమేష్ బేరం. సో అందులో కొత్త కోణం తీసుకున్నట్లు అందులో కొంత మొత్తం తీసుకున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు సేమ్ పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంట్లో మనకి ఇక్కడ సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రైల్వే శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. సో ఈ మేరకు సోమవారం సో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి అయితే ఇక్కడ లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైల్వే శాఖలో ఉన్నటువంటి 3,12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లయితే ఆ లేఖలో పేర్కొన్నట్లు ఇక్కడ జరిగింది. దానిలో మనకు దక్షిణ మధ్య రైల్వేలో కీలక విభాగాల్లో 30,000 వరకు ఖాళీలు ఉన్నట్లయితే వివరించారు. సో వీటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే వీటిని భర్తీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వినోద్ గారు లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ సో రీజనింగ్ సంబంధించి దత్తాంశ విశ్లేషణ పైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దానిపైన కూడా మనకు ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చూడండి. నెక్స్ట్ చూసినట్టు మనకు సంగారెడ్డిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంగారెడ్డిలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ దరఖాస్తులు కోరుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనిలో మనకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కావచ్చు, కౌన్సిలర్, అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఆఫ్లైన్లో వీటికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి మీరు వీటికి సంబంధించిన దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. సో జూన్ 13 అనేది లాస్ట్ డేట్ ఉంది. లేదంటే ఇక్కడ మీరు సంగారెడ్డికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ పూర్తి వివరాలు అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఐఐటి మద్రాస్ మేటి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. వరుసగా 5వ ఏడాది ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో ఫస్ట్. సో ఇది వరుసగా 5వసారి అంటారు ఐఐటి మద్రాసు, అది గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఐఐటిహెచ్కు 14, హైదరాబాద్ వర్సిటీకి 20వ ర్యాంకు, అట్టడుగున ఆంధ్ర వర్సిటీ 76తో సరిపెట్టుకున్నటువంటి వైనం. సో 46 నుంచి 64వ స్థానానికి పడిపోయినటువంటి ఓయూ. సో ఉన్నత విద్యా ర్యాంకుల్లో 6 తెలుగు సంస్థలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలోనే ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాసు అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
సో వరుసగా 5వసారి మొదటి స్థానంలో నిలిచింది. సో ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023 పేరిట దేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన ర్యాంకుల జాబితాను అయితే ప్రకటించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏది ప్రకటించింది, ఇక్కడ దీన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023కు సంబంధించిన జాబితా. సో దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఏంటంటే మనకు ఐఐటి మద్రాసు. సో ఇది వరుసగా 5వసారి అనమాట, అది కూడా గుర్తుంచుకోండి. సో దీనిలో భాగంగా చూసినట్లయితే మనకు బోధన, నేర్చుకోవడం, వనరులు, పరిశోధన, వృత్తిపరమైనటువంటి శిక్షణ, గ్రాడ్యుయేషన్, అవుట్కమ్, అదేవిధంగా అవుట్ రీచ్, అందరికీ భాగస్వామ్యం అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దీన్ని అయితే రూపొందించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఐఐటి మద్రాస్కు మొదటి ర్యాంక్ లభించగా బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు 2వ ర్యాంక్. సో సెకండ్ ప్లేస్లో సో ఇది ఉంది మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక 3వ స్థానంలో ఐఐటి ఢిల్లీ, 4వ స్థానంలో ఐఐటి బాంబే, 5వ స్థానంలో ఐఐటి కాన్పూర్లో అయితే నిలిచాయి. సో ఢిల్లీ ఎయిమ్స్కు 6వ ర్యాంకు, అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్కు 7వ ర్యాంక్ అయితే వచ్చింది. ఇక ఐఐటి రూర్కీకి 8వ ర్యాంకు, ఐఐటి గువాహటికి 9వ ర్యాంక్ వచ్చినట్టు ఇక్కడ వచ్చి జేఎన్టీయూకి 10వ ర్యాంక్ వచ్చినట్లు ఇక్కడ. సో మినిమం మనం ఇక్కడ వరుసగా ఫస్ట్ 5ని అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒక వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు వీటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్ర యూనివర్సిటీకి 76వ ర్యాంక్ వచ్చినట్టు ఇచ్చారు. అదేవిధంగా కాలేజీ విద్యలో ఏపీకి 0 అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో కాలేజీ విద్యకు సంబంధించి చూసినప్పుడు సో ఈ జాబితాలో టాప్ 100లో ఏపీకి చెందినటువంటి కాలేజీలు ఒక్కటి కూడా లేదనమాట. సో పరిశోధన సంస్థ విభాగంలో సో ఐఐటి హైదరాబాద్కు 14వ ర్యాంక్ రావడం జరిగిందనమాట ఈ కాలేజీల విభాగంలో. సో అదేవిధంగా ఫార్మసీ విభాగంలో కనుక చూసినట్లయితే హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉంది. సో ఫార్మసీ విభాగంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నైపర్ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. సో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నర్సాపూర్ 75వ ర్యాంక్లో ఉందంట మన తెలంగాణ నుంచి చూసినట్టయితే. సో ఫస్ట్ ప్లేస్లో ఉంది కనుక ఇది గుర్తుంచుకోండి, ఫార్మసీ విభాగంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో కనుక చూసినట్లయితే ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. వరంగల్ నీట్కు 21వ ర్యాంక్ రాగా హైదరాబాద్ ఐఐటి 55వ ర్యాంకు, అదేవిధంగా హెచ్సియుకు 71వ ర్యాంక్ వచ్చినట్టు ఇక్కడ మనకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ర్యాంక్స్ అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు మాత్రం మద్రాస్ ఐఐటి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ 3 ప్లేస్లో ఉన్నటువంటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దండు మల్కాపూర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. నేడు ప్రారంభించున్నటువంటి మంత్రి కేటీఆర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించున్నారు. సో జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సో దీనిలో భాగంగా మనకు ప్రభుత్వం 41 కోట్లతో ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ని అయితే అక్కడ నిర్మించడం జరిగింది. సో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ అందుబాటులోకి అయితే రానుంది. సో 5 ఎకరాల స్థానంలో సుమారు 41 కోట్లతో ఏర్పాటైతే దీన్ని చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే మనకు కేటీఆర్ గారు అయితే శంకుస్థాపన చేయనున్నారు. సో దీన్ని ఇక్కడ గుర్తుంచుకోండి, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకు యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్లో అయితే రావడం జరిగింది. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఉత్తమ గ్రామ పంచాయతీగా పర్లపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పర్లపల్లి ఉత్తమ గ్రామ పంచాయతీగా అయితే ఎంపికైంది. సో మనకు నిన్న పర్యావరణ దినోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా చూసినట్లయితే మనకు సో రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా సో మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పర్లపల్లి అయితే నిలిచింది. సో ఉత్తమ కార్పొరేషన్లుగా కరీంనగర్ కావచ్చు, ఫిర్జాదిగూడ, ఉత్తమ మున్సిపాలిటీలుగా సో మనకు మణికొండ, అదేవిధంగా సిరిసిల్ల, సూర్యాపేట ఎంపికైనట్లు ఇక్కడ పీసీబీ తెలిపింది. సో రాష్ట్రంలో ఒకే ఒక గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయగా ఆ అవార్డు పర్లపల్లికి దక్కిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉత్తమ గ్రామ పంచాయతీ అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఉత్తమ మున్సిపాలిటీస్ ఏవని చెప్పేసి కూడా అడగవచ్చు. సో వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే భారత్లో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి అమెజాన్ అని చెప్పేసి ఇక్కడ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సెల్లర్ల ఫీజు తొలగిస్తూ నిర్ణయం. సో ఇక్కడ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో తన కార్యకలాపాలను ప్రారంభించి 10 ఏళ్ళు గడిచిన సందర్భంగా సెల్లర్ ఫీజులో 10% రాయితీ ఇవ్వనట్లు సో వెల్లడించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ సో తన యొక్క కార్యకలాపాలను మన భారతదేశంలో 10 సంవత్సరాలను పూర్తి చేసుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అమెజాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అమెజాన్ ఫౌండర్ ఎవరనేది కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం దానికి సంబంధించి CEO ఎవరున్నారని చెప్పేసి కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.